హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బోరుటో 2 బ్లో అటాక్ చాప్టర్ 33 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రాలేదు, కానీ పైన పైన వచ్చాయి గైస్. అది కూడా ఫుల్ చాప్టర్ మీద. ఇక ముందు చాప్టర్లో మామూషిని డిఫీట్ చేయడానికి సాయి శిఖమాలతో కలిశాడు. ఇంకో పక్క బోరుటో ఎక్కడ ఉందో నాకు తెలుసు, అయితే తన పక్కనే కుక్క పిల్లలాగా డీమన్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఏడాని కిల్ చేయాలంటే ఫస్ట్ డీమన్ని డిఫీట్ చేయాలని చెప్పి ఏడా దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక శారద 2 టైమ్స్ తన శారీరంగాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కాన్షియస్ని లాస్ అయిపోతుంది. ఇక శిఖమారు ఏడాని ఎరగా వేసి షెగడాయ్ గ్రూప్ని, శారదా గ్రూప్ని, బొరుటోని, కవాకిని ఇలా అందరినీ ఒకే ప్లేస్కి వచ్చి మాముషి మీద అటాక్ చేయమని చెప్తాడు. అయితే వాళ్ళు ఆ ప్లేస్కి రాకముందే డీమన్ మాముషి క్లోన్స్ని అటాక్ చేసి మ్యాక్సిమం అన్నింటినీ డెస్ట్రాయ్ చేస్తాడు. ఇక మిగిలిన క్లోన్స్ని శారదాని ఫినిష్ చేయమని శిఖమారు ఆర్డర్ ఇస్తాడు. కానీ శారద సెకండ్ టైం తన మాంగేకు షేరింగ్ అని యాక్టివేట్ చేయడం వల్ల తన కాన్షియస్ని లాస్ అయిపోతుంది. దాంతో కవాకి ఫైట్లోకి దిగి మాంషి క్లోన్స్ మీద అటాక్ చేసి డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. కానీ కవాకి తన మ్యాక్సిమం పవర్ని యూజ్ చేయడం వల్ల సడన్గా కొలాప్స్ అయిపోతాడు. ఇక మాముషి పర్ఫెక్ట్ టైంలో 1000+ పైగా క్లోన్స్ని క్రియేట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ చాప్టర్లో తెలుసుకుందాం. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ కవర్ పేజ్లో మిస్ ఇండియా కాంపిటీషన్లో లాగా శారద తన షారింగాన్ని యాక్టివేట్ చేసి తన లెఫ్ట్ హ్యాండ్తో గ్లాసెస్ని పట్టుకొని స్టైల్గా నిల్చొని ఉంటుంది. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మామూషి క్లోన్స్ మల్టిపుల్ అవుతూ ఉంటాయి. ఇంకో పక్క శారద తన కాన్షియస్ని లాస్ అయిపోతే బొరుటో తనని పట్టుకొని ఉంటాడు. అలాగే కొనామురు కూడా అక్కడే ఉంటాడు. ఇక మిత్సుకి మామూషి క్లోన్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తే అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ శారద అండ్ కవాకి ఇద్దరు కొలాప్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్లాన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు బొరుటో అండ్ అదర్స్ ఆ 1000 క్లోన్స్ని ఎలా ఎదుర్కొంటారో, అసలు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇక నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే కవాకి అలా పడిపోవడం చూసి హిమవరి వరి అయిపోయి కవాకి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కవాకి లేచి నాలో ఉన్న ఎనర్జీ మొత్తం జస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయింది, నా గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, దానికి బదులు శారదాకి ఏమైందో చూడమని చెప్తాడు. ఇంకో పక్క సుమీర్ రీసెర్చ్ ల్యాబ్లో కవాకి ఐస్ నుంచి అక్కడ జరుగుతుంది మొత్తం చూస్తుంది. అలాగే శారద సెకండ్ టైం తన షేరింగాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కాన్షియస్ని లాస్ అవ్వడం చూసి శారదా కండిషన్ ఇప్పుడు ఎలా ఉందని బొరుటోని అడుగుతుంది. అప్పుడు బొరుటో తన ఐస్ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటే క్లీన్ చేసే సుమీర్తో శారద ఇంకా బ్రీతింగ్ తీసుకుంటుంది. అలాగే తన లైఫ్ కూడా అంత డేంజర్లో ఏం లేదని చెప్తాడు. కానీ ఇక్కడ బొరుటో శారదా మంగేకు షేరింగాన్ని యాక్టివేట్ చేయడం వల్ల తన ఐస్ ఎంత డ్యామేజ్ని తీసుకొని ఉంటుందని, తనకి బ్లైండ్ ఏమైనా వచ్చిందేమో అని వరి అవుతూ ఉంటాడు. అప్పుడే హిమవరి చాలా ఫాస్ట్గా రన్ చేసి శారదా దగ్గరికి వెళ్తుంది. ఇక 1 సెకండ్ని కూడా వేస్ట్ చేయకుండా చాలా క్విక్గా రియాక్ట్ అయ్యి శారదా ఐస్ నుంచి బ్లీడింగ్ అవ్వకుండా బ్లడ్ వెజల్ డ్యామేజ్ని ఫిక్స్ చేసి బ్లీడింగ్ని స్టాప్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ఇక్కడ తన ఐస్ నుంచి బ్లీడింగ్ అవ్వకుండా శారదా విజన్ మీద ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో హిమవరి కూడా క్లారిటీగా తెలియదు. ఇంకో పక్క ఏడా శారదాని అలా చూసి చాలా వరి అయిపోయి శారదా అని పిలుస్తుంది. అయితే మాముషి మాత్రం తన ఫేస్లో అలాంటి ఎక్స్ప్రెషన్స్ చూసి స్మైల్ చేస్తాడు. ఇంకో పక్క డీమన్ తన చుట్టూ ఉన్న క్లోన్స్ని చూసి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆపేస్తా అందరూ ఒకేసారి రండి రా అని డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి వాళ్ళని ప్రవోక్ చేస్తాడు. బ్రో, కాన్ఫిడెన్స్ కాదు, ప్యూర్ డామినేషన్ వైపు. ఇక్కడ ఎవరిని కూడా అంత సీరియస్గా కన్సిడర్ చేయట్లేదు. దాంతో మాముషి క్లోన్స్ డీమన్ని అటాక్ చేయడానికి వెళ్తాయి. ఇంకో పక్క ఇనోజన్ తన న్యూ జూట్స్ని యూజ్ చేసి ఫైట్ని చూస్తూ ఉంటాడు. అయితే అక్కడ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉండడం చూసి కాసిన్ కోజితో మనం సిచ్యువేషన్ని ఎలా చూసినా యూజ్ లేదు, ఇక్కడ మాముషి క్లోన్స్ మనల్ని కంప్లీట్గా వైపౌట్ చేస్తాయని చాలా భయపడిపోయి నీకు ఫ్యూచర్ గురించి ఎంత తెలుసో చెప్తావు అని కాసిన్ కోజిని అడుగుతాడు. దానికి కాసిన్ కోజి లాస్ట్గా నేను ఫ్యూచర్ని చూసి 4 డేస్ అయింది, అప్పుడే నీకు మైండ్ బాడీ ట్రాన్స్మిషన్ జుచ్చు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటి నుంచి నేను న్యూ ఫ్యూచర్ని చూడలేదని చెప్తాడు. ఎందుకంటే ఆ అప్డేట్స్ నా కంట్రోల్లో ఉండవు. ఇక్కడ డిఫరెంట్ ఫ్యూచర్స్ నుంచి ర్యాండమ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ వరస్ట్ ట్విస్ట్ ఏంటంటే మాముషి అరైవల్ కోబో విజిట్తో ఓవర్లాప్ అవడం ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని డెవలప్మెంట్ అని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఆముడో థింక్ చేస్తూ ఒక అబిలిటీతో ఫ్యూచర్ని చూడొచ్చు, అదే ప్రిసెన్స్ అబిలిటీ అని అంటాడు. అయితే ఇక్కడ ఆముడో థర్స్ని ఇంటెన్షనల్గానే పెట్టినట్టు ఉన్నారు. ఇక్కడ ఆడియన్స్కి తను ఎగ్జాక్ట్గా ఏం ప్లాన్ చేస్తున్నాడో క్లియర్గా తెలియకుండా ఉండడం కోసం మిస్టరీగా మెయింటైన్ చేస్తున్నారు. అయితే 10 డైరెక్షన్ అబిలిటీ గురించి పక్కనే ఉన్న సుమిరేవిని షాక్ అయిపోతుంది. ఇంకో పక్క ఈనోజ్ ఇక్కడ కాసిన్ కోజి అబిలిటీ వచ్చి చాలా బెటర్గా యూజ్ అవుతుంది. తను ఫ్యూచర్ అబిలిటీని యూజ్ చేసి సిచ్యువేషన్స్ని కంట్రోల్లోకి తీసుకోగలడని అనిపిస్తుందని చెప్తాడు. కానీ కాసిన్ కోచి ఇక్కడ ఫ్యూచర్ని తెలుసుకోవడం అంటే ఫ్యూచర్ని బ్రేక్ చేయడం అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక ఫైట్లోకి వస్తే మాముషి క్లోన్స్లో ఒక క్లోన్ హెడ్ని డీమన్ బ్లాక్ చేస్తాడు. అలాగే కొంతమంది క్లోన్స్ని నాకౌట్ చేసి డిఫీట్ చేస్తాడు. కానీ ఇక్కడ డీమన్ మాముషి క్లోన్స్తో ఫైటింగ్ చేస్తూ ఒక పక్క బిజీగా ఉంటే ఏడాని మాముషి క్లోన్స్ సరౌండ్ చేస్తాయి. దాంతో తను చాలా డిస్గస్టింగ్గా ఫీల్ అవుతుంది.
అలాగే వాళ్ళ నుంచి భయంకరమైన బ్యాట్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. దాంతో ఏడా తన ముక్కును మూసుకుంటుంది. ఇక క్లోన్స్ అందరూ ఏడాని ఒకేసారి అటాక్ చేసే టైంలో సడన్గా బొరూటో ఎంట్రీ ఇచ్చి తన స్వాడ్తో ఒకే ఒక వేటుతో క్లోన్స్ని డెస్ట్రాయ్ చేసి ఏడాని సేవ్ చేస్తాడు. కానీ ఏడా మాత్రం మామూషిని చూసి డిస్గస్ట్ అయిపోయి స్ట్రింగ్ అవ్వడం చూసుకోవచ్చు. ఇక మామూషి వర్సెస్ డీమన్ ఫైట్ని దూరం నుంచి షిగడా అండ్ చోచో చూస్తూ ఇక్కడ మామూషి కార్ప్సెస్ పైలప్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు. వాళ్ళని ఎలిమినేట్ చేయడం కంటే ఫాస్ట్గా మామూషి క్లోన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దానివల్ల సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండడం లేదు. ఇక్కడ డీమన్ స్టామినాకి కూడా లిమిట్ ఉండొచ్చు. ఇలానే కంటిన్యూ అయితే మామూషి క్లోన్స్ మనందరినీ డెస్ట్రా చేయడం ఖాయమని అంటారు. ఇక డీమన్ మామూషి క్లోన్స్ హెడ్ని డెస్ట్రా చేసి అందరినీ ఫినిష్ చేస్తాడు. దాంతో మామూషి క్లోన్స్ గ్రౌండ్ మీద కొలాప్స్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళ బ్లడ్, స్కిన్ డెబ్రిస్ గాల్లో కలిసిపోతాయి. అయితే ఇంకో పక్క డీమన్ మామూషి క్లోన్స్తో కంటిన్యూగా ఫైట్ చేయడం వల్ల తన స్టామినా మొత్తం అయిపోతుంది. దాంతో నిలబడడానికి కూడా తనకి చాలా కష్టంగా ఉంటుంది. అయితే అక్కడ డీమన్ డీల్ చేయడానికి ఇంకా చాలా మామూషి క్లోన్స్ ఉన్నాయి. అప్పుడే మిస్సుకి తన సేజ్మోడ్ని యాక్టివేట్ చేసి ఫైట్లోకి దిగి మామూషి క్లోన్స్ మీద అటాక్ చేస్తాడు. అలాగే బొరుటో అండ్ డెల్టా కూడా ఫైట్లోకి దిగి షికమరుతో వాళ్ళకి అసలు ఎండ్ అనేది లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఏం చేయాలో హానెస్గా చెప్పమని చెప్తాడు. ఇంకో పక్క కాసిన్కి వచ్చి మామూషి క్లోన్స్తో ఫైట్ చేసే ప్రాసెస్లో చాలా మంది షినోబీస్ వాళ్ళ లైఫ్ను కోల్పోయారు. అది చూసి నువ్వు మైండ్ బాడీ ట్రాన్స్మిషన్ చూసి నేర్చుకున్నావు. అందుకే ఈ ఫ్యూచర్ నేను చూసిన ఫ్యూచర్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. అయితే మామూషితో ఫైట్లో నువ్వు వీక్గా ఉన్నావని ఫీల్ అవుతావు. అయితే ఏడా అండ్ హిమవరి ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నారు. అంటే తను చూసిన ఫ్యూచర్లో ఏడాని హిమవరిని మామూషి కిల్ చేశాడని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అయితే కాసిన్ కోచి న్యూజూట్సు గురించి ఈనోజిన్కి చెప్పడం వల్లే వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారని చెప్తాడు. దాంతో ఈనోజిన్ కాసిన్ కోచిని అరుస్తూ ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అయితే వాళ్ళు ఎందుకని ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ఇప్పుడు సిచ్యువేషన్ ముందుకన్నా ఇంకా దారుణంగా ఉంది. అసలు వాళ్ళకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కడ ఉంది? అసలు ఈ న్యూజూట్సుని నేర్చుకోవడం వల్ల ఏం లాభం ఉంది? ఇలాంటి సిచ్యువేషన్లో ట్రాన్స్మిషన్ జూట్సుని ఎలా యూజ్ చేయాలని అరుస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా కాసిన్ కోచి చెప్పిన ఒక విషయాన్ని రిలీజ్ అవుతాడు. అప్పుడే మామూషి క్లోన్స్కి ఒక సింగిల్ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉండొచ్చని ఆమె చెప్పిన థియరీ సడన్గా గుర్తుకు వస్తుంది. అంటే వాళ్ళు సపరేట్గా కనిపించినా యాక్చువల్గా వాళ్ళు ఒకే మైండ్ సెట్తో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇది రియలైజ్ అయ్యాక ఈనోజిన్కి సిచ్యువేషన్ మీద క్లియర్గా క్లారిటీ వస్తుంది. అప్పుడే కాసిన్ కోచి ఈనోజిన్ని చూసి నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానో నీకు ఆల్రెడీ అర్థమైందని ఒక లుక్ని ఇచ్చి నువ్వు అనుకున్నది నిజమే. నేను చూసిన ఫ్యూచర్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 10 డైరెక్షన్ అంటే స్ట్రెంత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా నేను చూసిన ఇంకో ఫీచర్లో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ని చూసా. ఎందుకంటే ఇక్కడ మామూషి ఇంటెలిజెంట్ లెవెల్ చాలా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు మనం న్యూ ప్లాన్ని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ డౌట్ ఏంటంటే ఆ ప్లాన్ని ఈనోజిన్కి చెప్పాలా లేదా అని కోజీ హెసిటేట్ అవుతున్నాడు. ఎందుకంటే చెప్పిన మూమెంట్లో ఫ్యూచర్ మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఈనోజిన్ నేనేం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అది చేయడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదని చెప్తాడు. దానికి కోజీ వేరే ఫ్యూచర్లో కూడా ఇదే ఐడియా ఈనోజిన్కి వచ్చిందని రిప్లై ఇస్తాడు. ఇక ఈనోజిన్ తన న్యూ జ్యూస్ని యూజ్ చేసి ఆ ఫ్యూచర్ని డెస్ట్రాయ్ చేయాలని డిసైడ్ చేసుకుంటాడు. ఇంకో పక్క ఏడా డీమన్ని బ్యాగ్లోకి ఎక్కించుకొని మామూషి క్లోన్స్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. అయితే మామూషి క్లోన్స్ మల్టిపుల్ అవుతూ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తాయి. ఇక్కడ వాళ్ళు మామూషి క్లోన్స్తో డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ మామూషి ముందుకన్నా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఆల్మోస్ట్ క్యాచ్అప్ చేస్తూ ఉంటాడు. అది డీమన్ చూసి నువ్వు ఇలానే గాల్లోకి ఎగురుతూ ఉంటూ నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తా అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తాడు. అయితే అప్పుడే బొరూటో ఆ క్లోన్స్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక వెయిట్తో క్లోన్స్ని డెస్ట్రాయ్ చేసి ఏడా అంటే డీమన్తో నేను మిమ్మల్ని బ్యాక్ చేసి మామూషి క్లోన్స్ని డెస్ట్రాయ్ చేస్తా, మీరు ఇలానే కంటిన్యూగా గాల్లో ఎగురుతూ ఉండమని చెప్తాడు. అది ఏడా విని బొరూటోకి థ్యాంక్ యూ చెప్తుంది. ఇంకో పక్క షిగమారు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటని అందరికీ వినిపించాలంటాడు. అప్పుడే ఈనోజిన్ సడన్గా తన మైండ్ బాడీ ట్రాన్స్మిషన్ జూట్సుని స్టాప్ చేస్తాడు. దాంతో షిగమారు ప్యానిక్ అయిపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అనుకుంటాడు. అలాగే సుమిర్య సడన్గా ట్రాన్స్మిషన్ జూట్సు ఎందుకు మిడిల్లో కట్ అయిపోయిందని వరి అవుతూ ఉంటుంది. అయితే అప్పుడే బ్యాటిల్ ఫీల్డ్లోకి కాసిన్ కోచి టోడ్ ఎంట్రీ ఇస్తుంది. అలాగే వాళ్ళు ఉన్న ప్లేస్లో కాసిన్ కోచి రివర్స్ సమ్నింగ్ సర్కిల్ని క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఈనోజిన్ ఆ సర్కిల్లోకి వెళ్ళి కూర్చొని బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు కాసిన్ కోచి మిషన్ని కంప్లీట్ చేసుకొని రా అని చెప్పి ఆ రివర్స్ సమ్నింగ్ హెల్ప్తో ఈనోజిన్ని బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళేలా చేస్తాడు. ఇక ఈనోజిన్ బ్యాటిల్ ఫీల్డ్లోకి రావడం హిమవరి వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడే ఈనోజిన్ హిమవరి ఏదో డేంజర్లో ఉన్నట్టు హిమవరిని గట్టిగా అరుస్తూ ముందుకు రన్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఈనోజిన్ని చూసి హిమవరి కూడా ఈనోజిన్ అని అంటుంది. అలాగే ఈనోజిన్ నిన్ను అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు ఐఆమ్ రియల్లీ సారీ అని అంటాడు. ఆ తర్వాత షిగడైతో మామూషి క్లోన్స్లో ఒక క్లోన్ మూమెంట్స్ని స్టాప్ చేయమని చెప్పి హ్యాండ్ సైన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఇక ఈనోజిన్ చెప్పినట్టు షిగడై పారాలిసిస్ జూట్సుని యూజ్ చేసి ఒక క్లోన్ని స్టాప్ చేస్తాడు. అప్పుడు ఈనోజిన్
చాలా ఫాస్ట్గా క్లోన్ దగ్గరికి వెళ్ళి తన 2 హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసి మైండ్ ట్రాన్స్ఫర్ జ్యూస్ని యూజ్ చేస్తాడు. దాంతో ఇన్నోజెన్ బాడీ సడన్గా కంట్రోల్ లాస్ అయ్యి అన్కాన్షియస్గా ముందుకు పడిపోతుంది. ఇంకో పక్క మాముషి ఒక పిచ్చోన్ లాగా ఏదేదో మాట్లాడుతూ స్ట్రేంజ్గా రియాక్ట్ అవుతాడు. అది బొరుటా అండ్ డీమన్ చూసి అసలు మాముషి క్లోన్స్కి ఏమైందని అనుకుంటారు. అప్పుడు ఇక్కడ మాముషి క్లోన్స్లో ఒక క్లోన్ని మాత్రమే ఇన్నోసెన్ మైండ్ ట్రాన్స్ఫర్ జ్యూస్తో కంట్రోల్లోకి తీసుకున్నాడు. అయితే ఎందుకో మొత్తం క్లోన్స్ అన్ని ఒకేసారి స్టాప్ అయ్యాయని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకో పక్క కవ్వాకి మాముషి క్లోన్స్ క్రేజీగా బిహేవ్ చేయడం చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని షాక్ అయిపోతాడు. అయితే అది ఆమెలో చూస్తూ నేను అనుకున్నది కరెక్టే, ఇక్కడ ఇన్నోసెన్ కంట్రోల్లోకి తీసుకుంది జస్ట్ ఒక క్లోన్ని కాదని అంటాడు. అది పక్కనే ఉన్న సుమిరే వీని షాక్ అయ్యి ఇది మీరు చెప్పిన షేర్డ్ కాన్షియస్నెస్ అని అడుగుతుంది. దానికి ఆముడు అవును, ఇక్కడ మాముషి క్లోన్స్ అన్ని ఒక సింగిల్ మైండ్తో కనెక్ట్ అయి ఉన్నాయని కన్ఫర్మేషన్ చేస్తాడు. అంటే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇన్నోసెన్ కంట్రోల్లో ఒక క్లోన్ కాదు, ప్రతి మాముషి క్లోన్ ఉంది. ఇక్కడ ఇన్నోసెన్ కంప్లీట్ బ్యాటిల్ ఫీల్డ్ని ఒకేసారి కంట్రోల్లోకి తీసుకున్నాడు. సేమ్ అదే ఆమెలో కూడా సుమిరేకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఇన్నోసెన్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్న ప్రతి క్లోన్ని కంట్రోల్లోకి తీసుకున్నాడని చెప్తాడు. అది చూసి హిమోరి కూడా షాక్ అయిపోతుంది. అప్పుడే ఇన్నోసెన్కి మాముషి 2 ఐస్ని డెషా చేస్తే మళ్ళీ వాళ్ళు మల్టిప్లై అవ్వరని చెప్పిన కాజిన్ కోచి మాటల్ని గుర్తు చేసుకుని డీమన్ అని గట్టిగా అరిచి తన మైండ్లో డీమన్ 2 ఐస్ని డెస్ట్రాయ్ చేయాలని ఆలోచిస్తాడు. దాంతో తనకే రివర్స్ అయ్యి తన ఓన్ ఐస్ని డెస్ట్రాయ్ అయ్యేలా చేసుకుంటాడు. దాంతో మాముషి క్లోన్ ఐస్ నుంచి బ్లడ్ రావడం చూసుకోవచ్చు. అలాగే అదే టైంలో ఇన్నోజెన్ ఐస్ నుంచి కూడా బ్లడ్ బ్లీడింగ్ అవడం చూసుకోవచ్చు. అది హిమోవరి చూసి ఫాస్ట్గా ఇన్నోజెన్ దగ్గరికి వెళ్ళి చాలా ఎమోషనల్ అయిపోయి ఇన్నోజెన్ అని గట్టిగా అరుస్తుంది. అలాగే బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్న అన్ని క్లోన్స్కి ఈవెన్ మాముషి ఐస్ కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి. దాంతో మాముషి క్లోన్స్ అన్ని ఒకేసారి గ్రౌండ్ మీద కొలాప్స్ అయిపోతాయి. అది చూసి షికడా అండ్ చోచో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగిందని షాక్ అవుతారు. ఇంకో పక్క కవ్వాకి సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ సిచ్యువేషన్ అనలైజ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇంకో పక్క హిమోవరి ఎమోషనల్ అయిపోయి ఇన్నోజెన్ని హీలింగ్ చేయడానికి డెస్పరేట్గా ట్రై చేస్తూ ఉంటుంది. ఇక విలేజ్లో ఉన్న మాముషి క్లోన్స్ అలాగే మిత్సుకి డెల్టా ఏడా అండ్ డీమన్ చుట్టూ ఉన్న మాముషి క్లోన్స్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి ఆ డెబ్రిస్ మొత్తం స్లోగా ఎయిర్లో ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ అసలు ఏం జరుగుతుందో డెల్టాకి తెలియడం లేదు. కానీ మాముషిని వాళ్ళు డిఫీట్ చేశారని మాత్రం అర్థమైంది. ఇంకో పక్క బొరుటో తన స్వాడ్ని లోపల పెడుతూ ఉంటాడు. అయితే అదే టైంలో మాముషి తాన్సాల్ బల్బ్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక కవ్వాకి ఆ తాన్సాల్ బల్బ్ని చూస్తూ అదే నా తాన్సాల్ బల్బ్ అని సర్ప్రైజ్ అయిపోతాడు. ఇక తాన్సాల్ బల్బ్ ఫామ్ అయిన వెంటనే బొరుటో దాన్ని తీసుకొని గ్రౌండ్ మీదకి వస్తాడు. అయితే గ్రౌండ్ మీదకి ల్యాండ్ అయిన వెంటనే కవ్వాకి బొరుటోని పిలిచి దాంతో ఏం చేయాలని అనుకుంటున్నావని బొరుటోని క్వశ్చన్ చేస్తాడు. దానికి బొరుటో నేను చిన్నబిని కాదు, సో ఇది నా దగ్గర ఉంటే రాటన్ అయిపోవచ్చని చెప్తాడు. దానికి కవ్వాకి అసలు రాటన్ అంటే ఏంటని అడుగుతాడు. అయితే ఇంకో పక్క స్లోగా కోడ్ క్లామార్క్స్ మాముషి ట్రీ మీదకి వస్తాయి. అలాగే సడన్గా ఒక మిస్టీరియస్ ఐ కూడా అపియర్ అవుతుంది. కానీ ఇక్కడ బొరుటో ప్లాన్ ఏంటంటే బగ్గిని తన ట్రూ ఫామ్ నుంచి బ్యాక్కి తీసుకురావడం. కానీ ఇక్కడ కోడ్ని చూస్తుంటే సిచ్యువేషన్ సేఫ్ కాదని చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ కోడ్ కానీ ఆ తాన్సాల్ బల్బ్ని డివోర్ చేసుకుంటే ఏం జరుగుతుందో ఏమో. కానీ ఒకటి మాత్రం పక్క, దానివల్ల కోడ్ చాలా డేంజరస్గా మారే ప్రాబ్లం ఉంది. అలాగే అది ట్రాప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే నెక్స్ట్ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమి రివ్యూస్ తెలుగు.